మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శౌర్యని రామలక్ష్మిని తీసుకొని ఇక ఇంటికి వస్తాడు రవీందర్. ఇంటి బయట నిలబడి ఆ బిల్డింగ్ వైపు రామలక్ష్మి ప్రేమగా చూస్తూ ఉంటుంది. కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. రామలక్ష్మి ఇంట్లోకి తీసుకువెళ్తున్నందుకు శౌర్య ఇంకా చాలా సంతోషపడుతూ ఇద్దరిని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటాడు. కుడికలు లోపల పెట్టి రండి అని రవీందర్ అంటాడు. ఇక శౌర్య రామలక్ష్మి ఇద్దరు కూడా అడుగు లోపల పెట్టబోతూ ఉంటారు. చాలా సంతోషపడుతూ ఉంటారు. అయితే ప్రమీల చీర కట్టుబొట్టు మొత్తం మార్చుకునేసి ఉంటుంది. ప్రమీల ఒక స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని మంచి డిజైనర్ చీర కట్టుకొని రెడీ అయి ఉంటుంది. ఇంట్లోకి అడిగి పెట్టగానే వెళ్ళండి అని రవీందర్ అంటాడు. అమ్మ రామలక్ష్మి, నువ్వు నాతో రామ్మా అని ప్రమీల అంటూ ఉంటుంది. ఎందుకు అని రవీందర్ అడుగుతూ ఉంటాడు. రామలక్ష్మి కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మొట్టమొదట దీపం వెలిగించాలి కదా, అందుకే పూజ గదిలో దీపం వెలిగించడానికి తీసుకువెళ్తున్నాను అని ప్రమీల అంటుంది. రామ్మారా అని దీపం దగ్గరికి తీసుకువెళ్తుంది రామలక్ష్మిని. శౌర్య కూడా కాస్త దూరంలో నిలబడి ఉంటాడు. అయితే అంతకుముందు జరిగింది మొత్తం మనకి చూపిస్తారు. మండపంలో పెళ్లి జరిగిన తర్వాత ప్రమీలకి ఫోన్ వస్తుంది. ముందే వచ్చుంటుంది. అస్మిత ఫోన్ చేసి పిలిపిస్తుంది. ఒక చోటకి పిలిపిస్తుంది. పెట్టి నిండా నగలు డబ్బుల్ని ప్రమీల చేతికి ఇస్తుంది. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నావమ్మా అని ప్రమీల అడుగుతూ ఉంటుంది. మీరు ఆ రామలక్ష్మి ప్రాణాలు తీసేయాలి. ఇది ఒక రకమైన పేలుడు పౌడర్. దీనిని దీపం నూనెలో కలిపేశారే అనుకో, దీపం వెలిగించిన రామలక్ష్మి ప్రాణాలు కోల్పోతుంది, మంటలకి ఆహుతైపోతుంది. నేను చెప్పినట్లు చేయండి. ఇదిగో ఈ నగలు ఈ డబ్బులు మొత్తం కూడా మీ సొంతం అని నగలు డబ్బు ఆశ చూపిస్తుంది. ఇక ప్రమీల అయితే ఆ పొడిని దీపపు కుందెలో వేసుంటుంది. నూనెను రెడీ చేసి పెడుతుంది. రామలక్ష్మి చేతికి అగ్గి పెట్టించి దీపం వెలిగించమని చెప్తుంది. ఇదేది తెలియకుండా రామలక్ష్మి దీపం వెలిగిస్తూ ఉంటుంది.